ఈ యొక్క నూతనమైన అనుభవం నేను అందుకే మీకు చెప్పాను, చాలాసార్లు నేను చేశాను. కానీ 72 గంటల పాటు కంటి మీద కునుకు లేదు, తిండి మీద ధ్యాస లేదు. లక్ష్యమంతా ప్రజా శ్రేయస్సే, లక్ష్యమంతా ప్రజా రక్షణే, లక్ష్యమంతా ప్రజా భద్రతే. మొంతా తుఫాన్ అక్కడే కూర్చున్నారు. నాకు ఒక గన్ ఇస్తారా? ప్రతి నిమిషము లెక్కించారు. అదే సీఎం చంద్రబాబు. ఈ అడ్డాలో ఉన్న అడ్డగాడిదలో వీడు నెంబర్ 1 గాడిదే. 3 రోజులుగా ఆర్టీజీఎస్ లోనే ఉన్నారు. అబుదాబి నుంచి వచ్చింది మొదలు వేరే పని పెట్టుకోలేదు. ఏం చేస్తున్నావు మామా? అంతే అంతే. వ్యక్తిగత కార్యక్రమాల్ని పక్కన పెట్టేశారు. సొంత తమ్ముడు కొడుకు పెళ్లున్నా అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇప్పటికు ఊకోగా చాలు. నీ ఉద్దేశం నాకు అర్థమైతా ఉంది, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నాకు తెలుస్తా ఉంది. అదర్వైజ్ విల్ క్రియేట్ అవర్ ఓన్ సిస్టమ్. లేదు కానీ కుదిరితే పోయి ఆ మోందా తుఫాను పట్టుకొని వెనక్కి తిప్పి అటు పంపించేవాడు. ఇంతగానో దిక్కుమాలిన స్టేట్మెంట్ గా చూడం. కుదరలేదంటే అది అలింకాల. నువ్వు లంగా లాగా నోరు లంగా మాటలు మాట్లాడకు. కుదిరితే పోయి ఆ మోందా తుఫాను పట్టుకొని వెనక్కి తిప్పి అటు పంపించేవాడు. కుదరలా. కుదరలేదంటే అది అలింకాల. లేదు కానీ కుదిరితే పోయి ఆ మోందా తుఫాను పట్టుకొని వెనక్కి తిప్పి అటు పంపించేవాడు. కుదరలా. కుదరలేదంటే అది అలింకాల. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఆయన నిద్రపోడు, వేరే నిద్రపోడు. నెక్స్ట్ అంటే ఫ్యూచర్ లో అలా వచ్చే సైక్లోన్ ఏమన్నా ఇంకా రూట్ మరల్చడానికి, సముద్రం వెనక్కి తిప్పడానికి కొత్త మార్గాలు ఉండయేమో కనిపెట్టవచ్చు. ఇండియాలో ఎక్కడ ఏ స్టేట్ చేసినట్టు నాకు అనిపించదు. ప్రపంచంలో కూడా ఇలాంటి సిస్టమ్స్ ఉన్నాయని అనుకోవడం లేదు. పెద్దవారు మీరు చెప్పిందే కరెక్ట్. ప్రపంచంలో కూడా ఇలాంటి సిస్టమ్స్ ఉన్నాయని అనుకోవడం లేదు. ముందు ఇడో పెద్ద శక్తివంతుడని ప్రూవ్ చేసుకోవాలనా, లేకపోతే జనాలంతా ఇళ్ళు ఎంత విషయం ఉందని ఫీల్ అవ్వాలనా? నాకు అర్థం కావట్లా. నా ఉద్దేశం ఏంటి, మీరు చేసింది ప్రపంచంలో ఎక్కడా చేయలేదు. ఇండియాలో ఎక్కడ ఏ స్టేట్ చేసినట్టు నాకు అనిపించదు. ప్రపంచంలో కూడా ఇలాంటి సిస్టమ్స్ ఉన్నాయని అనుకోవడం లేదు. रुको जरा, सबर करो, बोला धक्का बुक्की नहीं करने का, आराम से लेने का. సార్, ఇది 1992లో ఎన్విరాన్మెంటల్ టెక్టానిక్స్ కార్పొరేషన్ అనే కంపెనీ అడ్వాన్స్డ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సిమ్యులేటర్ సిస్టమ్ అని యుఎస్ లో డెవలప్ చేసేసారు. ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. 33 years తర్వాత వచ్చి ఇది ప్రపంచంలో ఎక్కడా చేయలేదు అంటున్నారు. ఇంకేముంది, నెక్స్ట్ అమెరికాను కూడా మీరే కనిపెట్టేస్తారని చెప్పండి. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఆడుకోలేదు. ఊరుకోలేడు, నేను వెళ్ళిపోతా.